నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. వేదజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు, అభయుడు, ఆర్తరక్షకుడు, ధర్మరక్షకుడు, దుష్ట శిక్షకుడు, యోగ శక్తి సంపన్నుడు, గోపాలుడు, యుక్తిపరుడు, గృహస్థ బ్రహ్మచారి, జ్ఞాని, ధ్యాని అయిన శ్రీకృష్ణ భగవాన్ సదా ఆదర్శవంతుడు. ఇన్ని గుణములను విస్మరించి ఎన్ని భజనలు చేసినా ఏమి ప్రయోజనం? నేటి ప్రపంచ సమస్యలన్నిటికీ సమాధానం శ్రీకృష్ణ తత్వమే. జై శ్రీకృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గుణాల్ని తలుచుకొని వాటిలో పయనించడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వీటిల్లో మనకు అన్నీ ఉండాలని రూలేం లేదు, అన్నిటినీ పాటించగలమని రూలేం లేదు. పాటించే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఇక నా ఆరో ప్రశ్న అండి. నా ఆరో ప్రశ్న, నేను మీదొక పాత వీడియో చూశాను సార్. అది చాలా రోజుల క్రితం, 5 సంవత్సరాల క్రితం వీడియో అది. ఆ వీడియో టైటిల్ ఏంటంటే, ఇలాంటి పేర్లు పెట్టుకున్న స్త్రీని వివాహం చేసుకోవచ్చా అనేది టైటిల్. అయితే ఆ వీడియో చూశాక కొన్ని రకాల సందేహాలు కలిగాయండి. ఇది కొద్దిగా వీడియో కొద్దిగా లెంతీ ఉండొచ్చు, దయచేసి పూర్తిగా వింటారనే నా మనవి అండి. ముందుగా అందులో చాలా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే నా ప్రశ్న కూడా ఆ పాయింట్స్ అన్నిటినీ ముడి పెట్టుకొనే ఉందండి. సో ముందుగా ఆ పాయింట్స్ మీరు చెప్పినవి ఒకసారి మనం చెప్పిన తర్వాత నా ప్రశ్నలోకి వెళ్తాను సార్. ఆ వీడియోలో మీరు మొదటి పాయింట్ ఏంటంటే, మనువు గారు రాసిన ఒక మంత్రము 3-9 అని ఒక మంత్రాన్ని తీసుకున్నారండి. అది ఆ మంత్రాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ధృవపరుస్తూ, ఎందుకంటే మహర్షి దయానంద సరస్వతి గారు ఏది సుతారంగా ఒప్పుకోరు, ఆయన వేదం ప్రకారంగా ఉంటేనే ఒప్పుకుంటారు అని మీరు చెప్తూ, సో అది వేదం ప్రకారం ఉంది కాబట్టి ఆయన దాన్ని ధృవీకరించి ఇంకా విపులంగా ఆయన చక్కగా వివరణ ఇచ్చారని ఆ మంత్రము మహర్షి దయానంద సరస్వతి గారు ఇచ్చినటువంటి దాని భావము మీరు చూపించారు ఆ వీడియోలో. అయితే మహర్షి దయానంద సరస్వతి గారు అందులో ఉదాహరణగా, అంటే ఆ మంత్రం ఏంటంటే, ముందుగా ఆ మంత్రం ఏమని చెప్తుందనంటే, నదుల పేర్లు, నక్షత్రాల పేర్లు, వృక్షాల పేర్లు, పర్వతాల పేర్లు, అదేవిధంగా విషసర్పాల పేర్లు పెట్టుకోకూడదు. మగవారైనా సరే, ఆడవారైనా సరే, నదుల పేర్లు, నక్షత్రాల పేర్లు, వృక్షాల పేర్లు, పర్వతాల పేర్లు, విషసర్పాల పేర్లు పెట్టుకోకూడదు అని చెప్పారు. సో అందులో భాగంగా ఆ భావంలో మంత్ర యొక్క అర్థం లోపట నదులలో యమున, జమున, గంగా, యమున అనే పేర్లని ఉదాహరణగా తీసుకున్నారు. నక్షత్రాల లోపట రోహిణి, రేవతి అనే నక్షత్రాలను ఉదాహరణగా తీసుకొని చెప్తూ వచ్చారు, ఇలాంటి పేర్లు కలిగిన వ్యక్తుల్ని పెట్టుకోకూడదు అని. అయితే అది బాగుందండి. అయితే అది చెప్పిన తర్వాత పాయింట్ మీరు ఏం చెప్పారంటే, ఒక 2 ఇంగ్లీష్ రీసెర్చ్ పేపర్స్ని చూపించి వాటి అంతా సారాంశం చెప్పి మీరు చెప్పిన మాట ఏంటంటే, అంటే ఆ ఇంగ్లీష్ రీసెర్చ్ పేపర్లు కూడా ఏం చెప్తున్నాయి అంటే, మనం పెట్టుకునే పేర్లు చాలా అర్థవంతంగా ఉండాలి, మంచి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే మన పేర్లు మన సైకాలజీ ఇవి ముడిపడి ఉన్నది కాబట్టి మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు మనం పెట్టుకోవాలి అని చెప్పారు. బాగుంది. అదేవిధంగా మీరు రామాయణ మహాభారత కాలాల్లో స్త్రీలు ఎలాంటి పేర్లు పెట్టుకున్నారు అనే ఉదాహరణ కూడా మీరు చూపిస్తూ కొన్ని పేర్లు తీసుకొని, సీత, పాంచాలి, ద్రౌపది ఇలాంటి పేర్లు చక్కగా అర్థంతో సహా మీరు చూపించారు. మంచి అర్థవంతమైన పేర్లను కూడా మీరు చెప్పారు, వాటి అర్థాన్ని కూడా వివరించారు. బాగుందండి. అయితే మీరు ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే, ఇప్పుడు లక్ష్మి, సరస్వతి అనే పేర్లు మనకు వేదంలో కనిపిస్తాయి అని చెప్తూ, అంటే ఆ పేర్లు వేదంలో ఉన్నాయంటే ఆ పేర్లు పెట్టుకోవచ్చని అర్థం అని మీరు అన్నారు ఆ వీడియోలో. అదేవిధంగా మీరు ఇప్పుడు యశోద, భీముడు అని కొన్ని ఉదాహరణ తీసుకొని, యశోద అంటే యశస్సునిచ్చేది అని అర్థం వస్తుంది కాబట్టి చాలా చక్కని పేరు అని చెప్పారు. అదేవిధంగా భీముడు అంటే భీమ అంటే బలశాలి కాబట్టి చాలా చక్కటి అర్థం వచ్చేది. అంటే ఈ పేర్లు మనం పలికినప్పుడు ఆ అర్థం మనకి స్ఫురణ రావాలి, గుర్తుకు రావాలి అని మీరు చెప్పారు. సో యశోద అంటే యశస్సు కలిగించేది, భీముడు అంటే బలశాలి అని మనకి స్ఫురణకు వస్తుంది కాబట్టి అట్లాంటి పేర్లు పెట్టుకోవాలని మీరు చెప్తూ, ఇవన్నీ మనువు ముందే ఆలోచించి అతను వేదంలో ఉంటేనే రాస్తాడు,
కాబట్టి ముందే రాశాడు అని మీరు చెప్పారు. మనువు ఎప్పటివాడు? మన్వంతరం మొదట్లో వాడు. మన్వంతరం అని అంటే 71 చతుర్యుగాలు కలిపితే ఒక మన్వంతరం. మనం ప్రస్తుతం 28వ చతుర్యుగంలో ఉన్నాము అని మీరు చెప్పారు. అంటే మనువు మన్వంతరం మొదట్లోనే ఇవన్నీ చాలా చక్కగా రాసి పెట్టారు అని మీరు చెప్పారు. అయితే ఇది బాగుందండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పారంటే గంగా అనేటువంటి పేరుని పెట్టుకోకూడదు, ఎందుకంటే నది పేరు కాబట్టి అని మీరు చెప్పారు. రామాయణ మహాభారతాల్లో కూడా ఇలాంటి పేర్లు ఏం కనబడాయని మీరు చెప్పారు. అయితే నాకు గుర్తున్నంత వరకు ఒక చిన్న రెఫరెన్స్ మహాభారతం నుంచి. మనకు మహాభారతంలో ప్రతీప మహారాజు అని ఒక మహారాజు ఉంటాడు. ప్రతీప మహారాజుకి 3వ సంతానము శాంతన మహారాజు. ఆయన భార్య పేరు సత్యవతి. కానీ శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవడానికి ముందు గంగా అనేటువంటి పేరు కలిగిన ఒక యువతిని పెళ్లి చేసుకుంటాడు. శాంతనుడికి గంగకి పుట్టినటువంటి సంతానము దేవవ్రతుడు అనేది ఒక రిఫరెన్స్ నేను చదివాను, మహాభారతంలో చూశాను. అంటే అప్పుడు గంగా అనేటువంటి యువతి ఉంది కదండి, ఆ పేరు కలిగిన యువతి ఉంది మహాభారత కాలంలో. శాంతనుడు వివాహం చేసుకున్నాడు, దేవవ్రతుడు కూడా పుట్టాడు. బట్ మీరు మహాభారత కాలంలో ఇలాంటి పేర్లు కలిగిన స్త్రీలు లేరు అని అన్నారు. సో ఇదొక ప్రశ్న అండి. సో దీనిపైన మీరు సమాధానం చెప్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఉందండి. ఆ ప్రశ్నను ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఈ ప్రశ్నకైతే మీరు ఈ వీడియోలో అడిగిన ప్రశ్నకి మహాభారతంలో గంగా అనే రెఫరెన్స్ ఉంది కదా, సో దీనికి మీరు సమాధానము చెప్తారని నేను కోరుకుంటున్నానండి. తర్వాత ప్రశ్న 7వ ప్రశ్నలోకి వెళ్దాము. ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్న విన్నారు కదండి. నేను ఇదివరకు ఒక వీడియోలో ఇట్లా నదుల పేర్లు నక్షత్రాల పేర్లు పెట్టుకోవద్దు అని చెప్పాను. అది మహర్షి దయానంద సరస్వతి గారు ఆయన సత్యార్థ ప్రకాశం అనే పుస్తకంలో రాశారు. అలా పెట్టుకోకూడదు అని చెప్పారు. అలా మనవు కూడా చెప్పారని చెప్పి ఉంది. సో ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మహాభారతంలో రామాయణంలో చూడండి స్త్రీలు అలాంటి పేర్లు లేవు వాళ్ళకి అని నేను చెప్పినందుకు ఆయన మహాభారతంలో సంతన మహారాజు గంగా నామని చేసుకున్నాడు కదా అని ఆయన అన్నాడు. అంటే నిజమేనండి. ఇప్పుడు అది గంగా, ఆమె అసలు పేరు ఏమిటి అన్నది మనం పక్కన పెడితే గంగా అని మనకి ఇప్పుడు బాగా ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు ఆ గంగా అన్న పేరు ఆమెను చేసుకున్నాడు కదా, అంటే ఆ గంగ ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. దాదాపు 7గురిని చంపేసి 8వ వాడిని మటుకు ఈయన అడ్డుపడితే అప్పుడు అతన్ని నేను తీసుకెళ్తున్నాను, ఇంక నీకు వదిలిపెట్టని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పెంచి పెద్ద చేసి ఈయన దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడుతుంది. అంటే ఇప్పుడు ఇటువంటి నరకం మీరు అనుభవించగలుగుతారా? శంకర మహారాజ్ చాలా నరకం అనుభవించాడు. 7గురు పిల్లల్ని చంపేస్తే అలా ఫీల్ అయ్యాడు. అయితే గంగా అని పేరు పెట్టుకున్న వాళ్ళల్లా అలా చేస్తారంటే చేస్తారని కాదు అర్థం. నేనేమంటున్నా అంటే ఆ పేరు ఏమిటో మనకు తెలియదు, కానీ గంగా నదే అలా వచ్చింది అని చెప్తున్నారు. గంగా నది అలా రావటం ఏంటి? నది అన్నది రాదు కదండి. నది అన్నది స్త్రీ కదా, స్త్రీలింగం కదా. స్త్రీలింగం అయినంత మాత్రం స్త్రీ అవుతుందా? అవ్వదు కదా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో గంగ పేరు ఎవరన్నా పెట్టుకోవచ్చు, కానీ మనం ఈ సిద్ధాంతం ప్రకారం పెట్టుకోకపోవడం మంచిది అని చెప్పారు. ఎందుకు అన్నది కనుక కారణాలు ఆ వీడియోలో క్లియర్గా స్పష్టంగా చెప్పాను. ఆ కారణాలు ఇప్పుడు రోహిణి అన్న నక్షత్రం పేరుందండి, పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మనం గుర్తుపెట్టుకోవాలి. సో రోహణ అంటే ఏమిటి, రోహిణి అంటే ఏమిటి, ఇది మనం గుర్తుపెట్టుకుంటే రోహణ అనేది పుంలింగం, రోహిణి అనేది స్త్రీలింగం. సో ఏమిటిది, దీని అర్థం ఏంటి అని తెలుసుకున్నప్పుడు పెట్టుకోవాలా లేదా అని మీరు నిర్ణయించుకోవాలి. లేదండి మేము పెట్టేసుకుంటాం అంటే పెట్టుకోండి, నష్టమేం లేదు. కాకపోతే ఒకసారి వేద విరుద్ధంగా చెయ్యొద్దు అని చెప్పినప్పుడు అలా చెయ్యకపోవడం శ్రేష్టం. సో తప్పేముంది, నీకు చాలా మందికి ఇప్పుడు పేర్లు లక్ష్మి సరస్వతి ఉన్నాయి కదా, ఆ పేర్లకి సార్థకత ఎలా ఉంటుంది అని చూడాలి. మనం ఒక అతను భీముడు అని పెట్టాం పేరు, బాక్కగా ఉండి రోగిష్టిగా ఉండి పడిపోతున్నాడు అనుకోండి, భీముడు అని పెట్టి లాభం ఏముంటుంది? అందుకనే పుట్టినప్పుడు మంచి పేరు పెట్టాలి. మంచి పేరు పెడితే ఏమవుతుందంటే రాను రాను పెరిగే కొద్దీ అతనికి భీముడు మంచిగా భీముడిలాగా బలంగా తయారైతే భీముడు అని ఇంకొక నామం పడుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి 2 నామాలు వస్తూ ఉంటాయి. ఒకటి పుట్టినప్పుడు నామము, పెరుగుతున్న కొద్దీ అతని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి నామం ఏర్పడుతుంది. సో ఆ నామం ఏర్పడినప్పుడు ఆ నామం పెట్టుకుంటారు. ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు జన్మదినం ఈ రోజున, ఆయన పేరు ఆయన శ్రీకృష్ణుడు అని తెలుసు, ఆయన కృష్ణ అని తెలుసు, శ్రీకృష్ణ అని మనం పెట్టుకున్నాం.
అలానే తర్వాత యోగి మహారాజ్ అని ఆయనకి పేరు. అలా ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా యోగి మహారాజ్ అంటే మనకి మొత్తం చరిత్రలో శ్రీకృష్ణుడే మనం మాట్లాడతాం. చాలామంది యోగి మహారాజులు ఉండొచ్చు, కానీ శ్రీకృష్ణుడు మాట్లాడతాం. సో ధర్మానికి ప్రతీక ఎవరు అంటే శ్రీరాముడు అని మాట్లాడతాం. సో ఇలా మనకి ఒక్కొక్క వేరే పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ పేర్లు తదనుగుణంగా వస్తాయి. సో పేర్లు పెట్టుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం. నేను దానికి ఇలా పెట్టుకుంటే ఇలా అయిపోతుందని చెప్పను. కానీ మనకి మహాభారతంలో గంగా అన్న పేరు వచ్చినప్పుడు ఏమైంది మీరు చూశారు. సో అలా ఏ ఏ పేర్లతో ఎవరెవరు ఎలా ఎలా వస్తున్నారో చూడండి, ఒకసారి గమనించండి. గమనించి దాన్ని తదనుగుణంగా పెట్టుకోవాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు గంగా నది పవిత్రమైంది అని అంటారు. పవిత్రమైన నదిని, పవిత్రమైన స్త్రీమూర్తిని మనం ఎలా ముట్టుకుంటాం? ఒకవేళ ఆమె కనుక మీ భార్యో లేకపోతే ఎవరన్నా అయితే కనుక సో అన్న ప్రశ్న వస్తుందన్నమాట. సో ప్రతిసారి ముట్టుకున్నప్పుడల్లా ఆ పవిత్రమైన మూర్తిని ముట్టుకున్న ఫీలింగ్ ఉంటే ఇంకా ఎలా ముట్టుకుంటారు మీరు? ముట్టుకోలేరు కదా. సో ఇలా కొన్ని పేర్లు మనము అవాయిడ్ చేయటం మంచిది. సో ఇప్పుడు అలానే శివ, ఇలాంటి పేర్లు కూడా పట్టుకోవడం మంచిది కాదు అని ఉద్దేశం ఉందనుకోండి, పెట్టుకోకండి. కాకపోతే శివ అంటే కళ్యాణకారి అన్నప్పుడు పెట్టుకోవచ్చు. సో కానీ మీకు ఆ ఫీలింగ్ ఉంటే మటుకు అది అడ్డుపడుతుంది మనం. సో అందుకని ఆ వీడియో చేయడమైంది. ఆ వీడియోలో స్పష్టంగా ఎలా ఎందుకు పెట్టుకోకూడదో కూడా నేను ఎగ్జాంపుల్స్ సహా ఇచ్చాను. కాబట్టి గంగా అన్న పేరు ఉంది అంటే ఉండొచ్చు, కానీ ఎవరైనా పెట్టుకుంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఆ వేదం తెలియదని చెప్పాల్సి వస్తుంది. అందుకని భార్గవరాముడు అని ఉంది, అవును కదా. పరశురాముడు అని పేరు పడ్డాడు. ఎందుకంటే పరశు అంటే ఏమిటి? గొడ్డలు చేతిలో పట్టుకుని తిరిగాడు కాబట్టి అని పరశురాముడు అన్నారు. సో ఆయన మరి యాక్చువల్గా పుట్టినప్పుడు ఆ పేరు లేదు, మరి గొడ్డలి పేరు పెట్టుకున్నాడు కదా అని పెట్టుకోలేదు, పెట్టారు. అదేంటంటే అలా పేర్లు పెడుతూ ఉంటారు అనమాట. సో అందుకని మనము అది ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం పెడుతూ ఉంటాం. అన్నంత మాత్రాన ఆ పేరు అందులో ఉంది కదా అని మనము తలుచుకోకూడదు. కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి, అందుకనే వద్దు అని చెప్తున్నాం అన్నమాట. కొంతమంది తెలియక పెట్టేస్తారనుకోండి, పెట్టేశారు. ఇప్పుడు బేస్తవాని కూతురు ఉంది, ఆమెకు ఒక పేరు ఉంది. సో అలా మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళకి తెలిసి పెట్టారా తెలియక పెట్టారా అని చెప్పడం కోసమే ఈ జ్ఞానం. సో తెలిసి పెట్టకండి. సో కొన్ని ఉంటాయి, కొన్ని పేర్లు స్త్రీలింగంలో స్త్రీ పేర్లు ఉంటాయి, స్త్రీ స్త్రీ పేరు పెడదాం అనుకుంటారు, కానీ అది పుంలింగమో నపుంసకలింగమో అయిందనుకోండి, అప్పుడు స్త్రీగా పెట్టడం లాభమే ఉంది. అలానే పురుషుడికి ఒక పేరు పెట్టాలి, అది నపుంసకలింగం ఉందనుకోండి, అప్పుడు మనం ఎలా పెడతాము? పెట్టకూడదు కదా. సో అందుకని తెలుసుకోవాలి అంటే మనము పండితులను అడగాలి. పండితులు అప్పుడు ఆ పేరుని డిసైడ్ చేస్తారు. ఏ పేరు అయితే పుంలింగానికి సరిపోతుంది, ఏ పేరు స్త్రీలింగానికి సరిపోతుంది, ఏ పేరైతే ఈ ఈ మంచి పేరు వస్తుంది అన్నది వాళ్ళు పెడతారు. ఇప్పుడు దయానంద ఆయన పేరు ఉంది, దయానంద సరస్వతి, కానీ ఆయన పేరు దయానంద సరస్వతి కాదు, మూలాశంకరుడు ఆయన పేరు. సో ఆయన్ని తీసుకెళ్ళి ఆయన దయానంద సరస్వతి చేశాడు. ఎవరు చేశారు? ఆయనకి సన్యాసం ఇప్పించిన ఆయన చేశాడు. చేసి నువ్వు దయ కలిగి ఉన్న అందరి మీద అని చెప్పాడు. సో ఆయన అనంతమైన దయతోనే మనకి ఈ రోజున మనకి ఇంత జ్ఞానం రావడానికి కారణమైంది, లేకపోతే అయ్యేది కాదు. ఆయన ఎన్నో కష్టాలు కోర్చి మనందరి మీద దయ తలిచి ఆయన చక్కటి వేదాన్ని మనకు అందరికీ అందేలా చేశాడు. సో అట్లా పేర్లు తర్వాత కాలంలో వస్తాయి మనకి. సో ఆ పేర్లని మనకి సార్థకత అవి అయిపోతాయి. మనకి పరశురాముడు అంటేనే గుర్తు, కానీ భార్గవరాముడు అంటే గుర్తు ఉండకపోవచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏ పేర్లు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది చూసుకోవాలి. అది బిరుదుల కింద వస్తాయా, పేరు కింద వస్తుందా అని. పుట్టేటప్పుడు మటుకు పేరు మటుకు ఇలా నేను చెప్పిన వీడియోలో చెప్పిన రకంగా పెట్టడం శ్రేష్టము అని నా అభిప్రాయం. ఆ పైన మీ ఇష్టం. ఇది మీ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మీ 7వ ప్రశ్నకి వెళ్దాం. ఇక నా 7వ ప్రశ్న అండి. ఇప్పుడు ముందు గంగా అనే విషయం మీద మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు గంగా నది పేరు బాగుంది, గంగా అనే పేరు కలిగిన నది ఎప్పుడు వచ్చింది? సో దీని మీద మనం ఒకసారి ఆలోచించుకుంటే, మీరు ఒక చక్కని వీడియో చేశారు కొన్ని రోజుల క్రితం. అదేంటంటే అంతరిక్షంలో నీరు అనే అంశం మీద మీరు కొంతమంది మీ బృందంతో కలిసి వీడియో చేశారు. చాలా మంచి వీడియో. అందులో మీరు మంచి పాయింట్ అంటే మీరు చెప్పారు, ఇతరులు చెప్పారు, మీరే చెప్పారు. మీరేమంటున్నారంటే భగీరథుడికి అంతరిక్షంలో నీరు ఉంది అని తెలుసుండొచ్చు, అందుకే ఆయన చాలా తపస్సు చేసి అంతరిక్షంలో ఉన్న నీటిని భూమికి తెచ్చాడు. ఆ తర్వాత అది గంగలా మారింది, అది మారి ఉంటుంది అన్నట్టుగా మీరు చెప్పుకొచ్చారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భగీరథుడు
భగీరథుని కంటే ముందు గంగ లేదు, అంటే గంగ అని పేరు ఉండుండొచ్చు, కానీ గంగా అనే పేరు కలిగినటువంటి నది లేదు అని అర్థమవుతుంది. భగీరథుడు ఎప్పటివాడు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మొత్తానికైతే 28వ చతుర్యుగపు కృతయుగంలో లేక త్రేతాయుగం లేక ద్వాపర యుగంలో ఉండుండొచ్చు భగీరథుడు. అంటే 28వ చతుర్యుగం మునుపు భగీరథుడు లేడు, అంటే గంగా అనే పేరు కలిగినటువంటి నది కూడా ఉండే ఆస్కారం లేదు. మరి మనువు ఎప్పటివాడు? మన్వంతరం మొదట్లో వాడు. అంటే మన్వంతరం మొదటి నుంచి 27వ చతుర్యుగపు కలియుగం వరకు గంగా అనే పేరు కలిగినటువంటి స్త్రీలు ఉండుండొచ్చు. గంగా అనే పేరును స్త్రీలు పెట్టుకుని ఉండుండొచ్చు, ఎందుకంటే అప్పటికి గంగా అనే పేరు కలిగినటువంటి నది లేదు. అలాంటప్పుడు ఇప్పుడు గంగా అనే పేరు నదికి ఉంది కాబట్టి, ఇప్పుడు గంగా అనే పేరు కలిగిన నది ఉంది కాబట్టి మనం గంగా అనే పేరును పెట్టుకోకూడదు అనేది ఎంతవరకు సమంజసం అనేది నా ప్రశ్న అండి. ఇప్పుడు ఒక చిన్న ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక పేరు తీసుకుందాం, అంటే కొంచెం సరే ఒక పేరు రిహంతి అని ఒక పేరు తీసుకుందాం. నేను అమ్మాయిలు రిహంతి అనే పేరు పెట్టుకోవడం చూశాను, కొంచెం కొత్తగా అనిపించింది, ఆ పేరు తీసుకుందాం రిహంతి అనే పేరు. అయితే ఒక 100 సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక నది క్రియేట్ అయింది అనుకోండి, కొత్తగా సృష్టించబడింది, సహజంగా లేకపోతే కృత్రిమంగా సృష్టించబడింది, దానికి రిహంతి అనే పేరు నామకరణం చేశారనుకోండి. ఒక 200 సంవత్సరాల తర్వాత ఎవరైతే వేదాన్ని చదువుతూ వస్తారో, మనువు రాసినటువంటి ఈ మంత్రాన్ని, అదేవిధంగా సత్యార్థ ప్రకాశంలో దయానంద మహర్షి గారు కూడా ఈ మంత్రాన్ని ఉటంకించారు కాబట్టి ఈ మంత్రం చదివి ఆ నదుల పేర్లు పెట్టుకోకూడదు కాబట్టి, ఇప్పుడు రిహంతి అనేటువంటి పేరు కలిగిన ఒక నది ఉంది కాబట్టి రిహంతి అనే పేరు కూడా మనం పెట్టుకోకూడదు అని అంటే తప్పు అవుతుంది కదా. ఎందుకంటే ఆ నది క్రియేట్ అవ్వడానికంటే ముందు రిహంతి అనే పేరు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు, మధ్యలో నది క్రియేట్ అయింది, దానికి ఆ పేరుతో నామకరణం చేశారు. ఇప్పుడు ఆ పేరు పెట్టుకోకూడదు అంటే 200 సంవత్సరాల తర్వాత ఆ పేరు పెట్టుకోకూడదు అంటే ఎగ్జాక్ట్లీ ఇది, అంటే నేను ఉదాహరణ సరిపోకపోవచ్చు, బట్ నేను అనుకునేది ఏంటంటే గంగా అనే ఉదాహరణకి నేను చెప్పిన ఉదాహరణ కొంచెం మ్యాచ్ అవుతుందని నేను ఆలోచించి ఇలాంటి ఉదాహరణ చెప్పాను. ఇదండి నాకు తెలిసి నేను నా ప్రశ్నని అర్థవంతంగా వివరించగలిగానని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనిపై మీరు స్పందిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇంకొక ప్రశ్న ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఉంటానండి. సో ఈయన 7వ ప్రశ్న విన్నారు కదండి, లాజికల్గా అడుగుతున్నాడు ఆయన. మనువు ఎప్పుడో మన్వంతరం స్టార్టింగ్లో ఉన్నవాడు, మరి గంగా నది ఎప్పుడో 27వ చతుర్యుగంలోనో ఎప్పుడో ఏర్పడింది అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నాడు. సరే, ఎప్పుడు ఏర్పడినా కానీ ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు కన్ఫ్యూషన్ ఎక్కడ ఏర్పడుతుందో చెప్తాను. నదికి పేరు ఎలా పెడతాం, ఇది ఇంపార్టెంట్. నదికి పేరు కూడా సంస్కృతంలోని పదాల నుంచే పెట్టారు మన దేశంలో. సో పెట్టినప్పుడు ఆ పదాలకు సరిపడా ఉంటేనే ఆ నదికి ఆ పేరు వస్తుంది. ఇప్పుడు గంగా ఉందనుకోండి, అంటే పవిత్రపరచు నది అని మీనింగ్ ఉందనుకోండి. ఏం పవిత్రపరుస్తుంది అంటే, ఏమన్నా మన శరీరంలో కల్మషం ఉంటే కనుక పోగొడుతుంది ఆ నదిలో మునిగితే. ఎందుకంటే అది హిమాలయాల నుంచి వస్తుంది, ఆకాశగంగ నుంచి వచ్చింది అని చెప్పుకుంటూ, ఆ కథ కూడా భగీరథుడు కథ కూడా అదే కదా, పుణ్యలోకాలకు పంపించడానికే కదా వాళ్ళ పూర్వీకులందరినీ. సో అదే ప్రయత్నంలో ఆయన తీసుకొచ్చాడు. సో ఆ గంగ మూలంగా అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఆ గంగలో మునుగుతారో వాళ్ళలో ఏమైనా రుగ్మతలు ఉంటే పోతాయి కాబట్టి అని గంగ పేరు పెట్టారు, దానికి ఆ పేరు గంగా అని పెట్టారు. సో అలా పేర్లు ఉన్న వాటిని మీరు పెట్టుకోకండి స్త్రీలు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది పెట్టుకోవడం మూలంగా ఒక స్త్రీ తనే రుగ్మతతో ఉందనుకోండి, అది గంగా అని ఆమె పేరు ఉందనుకోండి, ఎంత వ్యతిరేకం అవుతుంది రెండిటికి చెప్పండి. ఇప్పుడు దయానందుడు అని పేరు పెట్టుకొని ఆయన కనుక అందరినీ కడా కడా నరుక్కుంటూ పోతున్నాడు అనుకోండి, అప్పుడు దానికి పేరుకి దానికి అర్థం ఏమైనా ఉంటుంది చెప్పండి, రెండు వ్యతిరేకత ఉంటాయి. సో మనం చిన్నప్పుడు పెట్టేటప్పుడు పేర్లు అలా పెట్టాలి. గంగా అన్న పేరు నదికి సరిపోతుంది కాబట్టి అలాంటి పేర్లు పెట్టుకోకండి అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన ఉద్దేశం కూడా, ఆయన మనువు అన్న ఆయన పూర్వ మన్వంతరంలో ఉన్నవి కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన పెడతాడు. వేదం నుంచి తీసిన పేరు కదా, వేదంలో కూడా గంగా, సరస్వతి, సరస్వతి అనేది జ్ఞానానికి చిహ్నం అని చెప్పారు. అలానే నదికి కూడా చిహ్నం చెప్పారు. సో ప్రవహించు నది అన్నమాట.
సో ప్రవహించునది అంటే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, అది ఒక చోట ఆగదు. సో దేర్ ఫోర్ అలా స్త్రీ కనుక ఆ పేరు పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటుందని అర్థం అనమాట. సో అలా కాకుండా ఆమె నెమ్మదిగా కూర్చుంది అనుకోండి, అప్పుడు వెళ్ళిపోతుందానికి దీనికి సంబంధమే ఉండదు అనమాట. సో మనం ఏదైనా పేరు పెడితే ఏం పెడతాం చెప్పండి, పేర్లు కరెక్ట్గా దానికి మ్యాచింగ్గా పెడతాం. ఇప్పుడు ఏదన్నా విషయం తీసుకోండి, ఇప్పుడు మనకి ఒక ఆ, హృదయాలయం ఉందనుకోండి, అంటే హాస్పిటల్ అని ఉంది, అది గుండెకి సంబంధించిన హాస్పిటల్ అనుకుందాం. సో ఆ గుండెకు సంబంధించిన హాస్పిటల్ అంటే ఆ ఒక డాక్టర్ ఒకప్పుడు యూనో హార్ట్ పేషెంట్స్ని చాలా చక్కగా ట్రీట్ చేసి వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ చేశాడు, వాళ్ళందరినీ బతికిచ్చాడు, ఆయన ఒక పేరు ఉందనుకోండి, ఆయన పేరు చంద్రశేఖర్ అనుకుందాం కాసేపు. చంద్రశేఖర్ హృదయాలయం అని పేరు పెడతాం, అవునా కదా? అంతేకాని ఎవడైతే రాక్షసుడు ఉన్నాడో, రావణాసుడు ఉన్నాడు అనుకోండి, రావణ హృదయాలయ అని పేరు పెట్టమ్మా. సో అది సూటబుల్ కాదు. సో దేనికైతే సూటబిలిటీ ఉంటుందో అలా పెడతాం. హృద్రోగులకు సంబంధించిన ఆసుపత్రి కాబట్టి హృదయాలయ అని పేరు పెడతారు, అంతేకాని హృదయాలయ అని చెప్పి అక్కడ కిడ్నీలు మేము బాగు చేస్తామని చెప్పరు. సో దేనికి ఏది సూటబులో అదే పేరు పెట్టాలి. మీరు ప్రతిదీ కూడా అలానే ఉంటుంది. మనకి శివాలయం అని పేరు పెట్టారనుకోండి, శివాలయం దగ్గరికి వెళ్ళి చూసిరా అంటే శివాలయంలో శివుడు ఉంటాడు అనే ఒక దృష్టితోనే ఉంటుంది తప్పితే, శివాలయంలో విష్ణుమూర్తిని కూర్చోబెట్టారనుకోండి, అప్పుడు అది శివాలయం ఎందుకు అవుతుంది? అది అవ్వదు కదా. సో అందుకని ఈయన మనువు అన్న ఆయన గంగా అన్న సంస్కృత పదం యొక్క అర్థం ఏదైతే ఉంటుందో, ప్రవహించునది, పవిత్రపరచునది అనే మీనింగ్స్ వచ్చేదైతే ఇలాంటివి పెట్టకండి, మీనింగ్స్ ఇలాంటి వాటి పెట్టకండి అని చెప్పాడు. సో అలానే మీరు రిహంతి అన్నారు, రిహ అంటే వధించటం అని అర్థం అనమాట. సో రిహ అంటే వధించటం అన్నప్పుడు ఆ వధించే పేరు ఎలా పెడతారు? పెట్టరు కదా. నది కూడా పెట్టరు కదా, పెట్టరు. సో ఇప్పుడు ఏంటంటే మన దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడైతే ఋషి పరంపర ఉండిందో అక్కడంతా నదుల పేర్లు, వాటి వాటి సంస్కృత నామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ నామాలకి, ఆ నదికి ఆ నామాలు ఎలా సరిపోతాయని తెలుసుకొని పెట్టారు. గౌతమి అని ఉంది, అలానే గంగా, సరస్వతి, ఈ పేర్లన్నీ కూడా మనం సంస్కృతం నుంచి, వేదం నుంచి తీసుకున్నవే పెట్టాం. సో వాటికి పెట్టిన తర్వాత ఇప్పుడు గంగ ఎప్పుడో పుట్టింది కదా అంటే పుట్టచ్చుగాక, కానీ గంగా అంటే మీనింగ్ ఏంటి అని ఆయనకు ముందరే తెలుసు కాబట్టి ఇలాంటి పేర్లు నదులకు పెడతారు కాబట్టి ఇలాంటి పేర్లు పెట్టుకోవద్దు అని ఆయన చెప్పిండొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనువు, పూర్వ మన్వంతరంలో ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఈ మన్వంతరంలో. ఇంకోటి ఏంటంటే మనువు కంటే ముందర కూడా జనాలు ఉంటుంది అనమాట. ఎవరు ఉంటుంది? ఋషులు ఉంటుంది. సో వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గర ఆయన తెలుసుకొని అప్పుడు మను మహారాజు అయ్యాడు. ఆయన రాజు, ఆయన మొత్తము రూల్ చేశాడు అనమాట. సో ఆయన అందరికీ చెప్పాడు ఇలా ఉండాలి అని చెప్పి ఆయన ధర్మశాస్త్రం రాశాడు. సో అది మనం అర్థం చేసుకోవాలి, కానీ దానిలో మనము ఈ గంగ తర్వాత పుట్టింది కదా అని అనుకోకూడదు. ఇదండి మీ 7వ ప్రశ్న సమాధానం. ఇప్పుడు మీ 8వ ప్రశ్నకి వెళ్దాం. ఇక నా 8వ ప్రశ్న సార్. నా 8వ ప్రశ్న ఏంటంటే, ఒక నక్షత్రం పేరు తీసుకున్నాను, రోహిణి అనే నక్షత్రం పేరు తీసుకున్నాను. ఇప్పుడు రోహిణి అనే నక్షత్రాన్ని పెట్టుకోవడంలో సమస్య ఏంటి అనే దాని మీద, ఎందుకంటే మీరు చెప్పారు లక్ష్మి, సరస్వతి అనే పేర్లు వేదంలో ఉన్నాయి. వేదంలో ఉన్నాయంటే మనం పెట్టుకోవచ్చు అని అర్థం, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మనం పెట్టుకునే పేర్లు మంచి అర్థాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పారు. అయితే నేను ఆర్య సమాజ్ వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళ వేద్.com అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి అందులో సెర్చ్లో రోహిణి పేరు కలిగినటువంటి వేద మంత్రాలు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేశాను. చాలా వేద మంత్రాలు వచ్చాయండి. అందులో ఒక వేద మంత్రాన్ని ఉదాహరణగా తీసుకున్నాను. నేను ఆ వేద మంత్రాన్ని చెప్తానండి, మీరు కూడా వీలైతే ఆ ప్రేక్షకులకి చూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వేద మంత్రం ఏంటంటే అది అథర్వణ వేదము. అథర్వణ వేదంలో 19వ కాండము 7వ సూక్తము 0 పర్యాయి 2వ మంత్రం. 19వ కాండము 7వ సూక్తము 0 పర్యాయి 2వ మంత్రము. అయితే ఈ మంత్రాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఆ మంత్రానికి అర్థం ఇచ్చారండి. దాని కింద టిప్పాని అనే ఒక హెడ్డింగ్ ఉండి ప్రతి ఒక్క పదానికి అర్థాన్ని ఇచ్చారండి. అయితే అందులో టిప్పానిలో మీరు రోహిణి పదానికి ఎలాంటి అర్థం ఇచ్చారని చూస్తే, స్వస్థ్ ఉపజానే వాలి అంటే స్వస్థ అంటే స్వస్థత, ఆరోగ్యము ఇచ్చేది అని మీనింగ్ వస్తుంది.
ఆరోగ్యాన్ని ఇచ్చేది. సింపుల్‌గా చెప్పాలంటే ఆరోగ్య ప్రదాత అని మీనింగ్ వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన 2 కండిషన్స్ రోహిణి అనే పేరుకి ఫుల్‌ఫిల్ అయ్యాయి గదండీ. మొదటిది వేదంలో ఉంటే పెట్టుకోవచ్చని అర్థం. కాబట్టి రోహిణి అనే పదం వేదంలో ఉంది. చాలా వేద మంత్రాల్లో ఉంది. రెండవది మంచి అర్థాన్ని ఇవ్వాలి. రోహిణి అంటే ఆరోగ్య ప్రదాత అని అర్థం వస్తుందని అందులో ఆ వెబ్‌సైట్‌లో చూసాను. బావుంది. ఆరోగ్య ప్రదాత మంచి పేరు. సో, ఇప్పుడు మరి ఆ పేరు పెట్టుకోవడంలో సమస్య ఏంటి? రోహిణి అనే పేరు పెట్టుకోవడంలో సమస్య ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు చూపించినటువంటి మనువు 3, 9 మంత్రం లోపట మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో ఆ మంత్రాన్ని ఉటంకిస్తూ ఉదాహరణలు కూడా చెప్పారు. నక్షత్రాలైతే గనక రోహిణి, రేవతి నక్షత్రాలు పెట్టుకోకూడదు అని. అదే నదులైతే గంగా ఏమన్నా నదులు పెట్టుకోదని. గంగా అనే పేరు ఇప్పుడు మీరు యశోద అంటే యశస్సు ఇచ్చేది అనే ఒక మంచి అర్థం స్ఫురణకొచ్చినట్టుగానే, భీముడు అంటే బలశాలి అనే ఒక మంచి అర్థం స్ఫురణకొచ్చినట్టుగానే, గంగా అనే పదానికి గూడా పవిత్రమైన నది అనే ఒక మంచి అర్థం స్ఫురణకొస్తుంది గదా! అదే విధంగా ఇప్పుడు రోహిణి అనే పదానికి గూడా ఏమంటారు? ఆరోగ్య ప్రదాత అనే ఒక మంచి అర్థము స్ఫురణకొస్తుంది గదా! బాగుంది కదా! ఇందులో ఇబ్బందేముందనేది నా ప్రశ్న అండి. సో, దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తారని నేను అనుకుంటున్నాను సార్. తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం. ఇప్పుడు ఈయన 8వ ప్రశ్న విన్నారు కదండి. ఆయన రోహిణి అని పేరు పెట్టుకుంటే తప్పేంటి, గంగా అని పేరు పెట్టుకుంటే తప్పేంటి అని ఒక మంత్రం చూపించి దీని అర్థం ఎలా ఉంది అని. అయితే ప్రశాంత్ కూరపాటి గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది దాని అర్థం వాళ్ళు ఎక్కడి నుంచి రాశారు, ఎలా రాశారు అని తెలుసుకోవాలి. ఆ వెబ్సైట్లో ఉంది, బాగానే ఉంది. అది ఆర్య సమాజికులదే అయి ఉండొచ్చు, బాగానే ఉంది. కానీ రోహిణి అన్న పదము రుహు ధాతువు నుంచి వస్తుంది. రుహు అంటే ఏమిటి? మొలకెత్తునది, పైకొచ్చినది, కింద భూమిలోంచి పైకి వచ్చేదాన్ని మనము రోహిణి అంటాం. సో రోహిణి స్త్రీ, రోహణ అలానే ఉంటుంది. సో ఇప్పుడు మొలకెత్తేది వృక్షం కదండి. మళ్ళీ వృక్షం పేర్లు పెట్టుకోకూడదు అన్నాం కదండి, ఎందుకంటే స్థిరంగా ఉండిపోతాయి కదలకుండా. సో అందుకని ఆ పేర్లు పెట్టుకోకూడదు అని చెప్పాడు జరిగింది. కాబట్టి అట్లనే నక్షత్రాలు అన్నిటినీ మీరు ఒక్కొక్క దాని పేరు ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ధాతు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ధాతు పదం అర్థం ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ పేర్లు పెట్టుకోకూడదు అని మీకు అర్థమవుతుంది. పెట్టుకున్నారనుకోండి, అది మీ ఇష్టం అది. కానీ పెట్టుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. సో శాస్త్రంలో ఎందుకు పెట్టుకోకూడదు అని కూడా చెప్పాం. చెప్పిన తర్వాత కూడా అయినా సరే పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు, డెఫినెట్గా. నోబడీ కెన్ ఛాలెంజ్ యూ. కానీ పెట్టుకున్న తర్వాత మీరు ఒక వ్యవస్థని మొత్తం అలాంటి పేర్లు ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు మీకు ఏమిటి అన్వయిస్తోందో తెలుసుకోండి మీరు. దాన్ని బట్టి మీరు ఎస్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అని. సో మనువు చెప్పిన దానికి, మనువు ఇప్పుడు చూడండి విశేషం ఏంటంటే మనువు చెప్పాడు. మనువు చెప్పినప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు. నీళ్లు తాగేటప్పుడు వస్త్రంలో వడగట్టి నీళ్లు తాగండి అన్నాడు. అంటే వస్త్రాలు అప్పటికే ఉన్నాయని అర్థం. వస్త్రము అన్నది ఉంది అని అర్థం అనమాట. కాబట్టి మనకి ఎవరో రాను రాను మనుషులు మెల్లగా వస్త్రాన్ని కనుక్కున్నారు, మెల్లగా ఏం కనుక్కోలేరు. మొదటి నుంచి ఆర్యులకి ఎలా ఏమిటి అని తెలుసు, ఎందుకంటే మన వేదం నుంచి తీసుకున్నారు కాబట్టి. వాటిని ఋషులు చెప్పారు, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి వస్త్రాలు అనేవి కూడా తెలుసు. సో మను చెప్పాడు అంటే దానికి అర్థం ఉంటుంది గ్యారంటీగా. సో ఈ విషయంలో నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. రోహిణి అన్నదానికి రోహ్ రుహు, రుహు అన్న ధాతువుతో వస్తుంది. రుహు అంటే మొలుచున్నది అని అర్థం. మనం మొలుచున్నది అంటే వృక్షం, భూమిలోంచి మొలుస్తుంది అనమాట, అందుకని రుహ్ అంటాం అనమాట దాన్ని. సో ఇలా మనము ఒక్కొక్క పదానికి అర్థం ఉంది కాబట్టి ఏది మొలుచున్నది. ఇప్పుడు స్త్రీకి రోహిణి అని పేరు పెట్టాం, ఆమె మొలుచున్నది అంటే ఏం మొలుస్తుంది ఆమె, ఇది మనకి అర్థం కావాలి. యశోద అంటే యశస్సు ఇచ్చినది, అది కొంతవరకు చాలా బాగుంది. యశస్సు ఇస్తుంది మనకి అంటే ఆవిడ పెంచే విధానం కానీ, ఆవిడ ఉండే విధానం కానీ, ఆ మూలంగా మనకి యశస్సు రావటం కానీ జరగచ్చు. సో అది కనీసం ఆ అర్థానికి సరిపోతుంది. సో ఇలా కొన్ని కొన్ని అర్థాలు మనం సరిపోయేటట్టుగా చూసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. ఇది మీ 8వ ప్రశ్న సమాధానం. ఇప్పుడు మీ 9వ ప్రశ్నకు వెళ్దామండి.